ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి ఒక అర్హత ఉండాలి. ఏంటది? మంచోడో, చదువుకున్నోడో, లేకపోతే కొన్ని వర్గాలతో సాన్నిహిత్యం ఉందో ఇట్లాంటిది. కానీ జగన్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తికి తెలుగుదేశంకి ఏం సంబంధం లేదు. జగనే చేయించుకున్నాడు. వాళ్ళ కుటుంబం తెలుగుదేశందే. తెలుగుదేశం హయాంలోనే వాళ్ళకి ఇల్లు వచ్చింది. ఇంతకుముందు కూడా అది అప్పట్లోనే బయటకు వచ్చినటువంటి అంశం. ఇప్పుడు ఆ జగన్ మీద హత్యా ప్రయత్నం చెయ్యడమే ఒక ఎజెండాగా అతన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని విచిత్రమైనటువంటి ట్విస్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కోడికత్తి సీను కుటుంబ సభ్యులు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన జనిపిల్లి తాతారావు, కోడికత్తి సీను తండ్రి, జనిపిల్లి సావిత్రి తల్లి, జనిపిల్లి సుబ్బరాజు అన్నయ్య, జనిపిల్లి వెంకటేశ్వరరావు చిన్నాన్న, జనిపిల్లి నాగేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ముమ్మిడివరం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు కండవాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రాణేలంక పెదపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో జనిపిల్లి శ్రీనివాసరావు, కోడికత్తి సీను మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు సెంట్రల్ జైల్లో మగ్గిపోతున్న సమయంలో వైసీపీ నాయకులు మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తనకు అండగా నిలిచాయన్నారు. అంటే మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈయనకు అండగా నిలబడాలన్నమాట. అది విశేషం.